సూర్యాపేట దురాజ్పల్లిలో పెద్దగట్టు జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. సివిల్ మాఫ్టీలో పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. తెలంగాణలో అతిపెద్ద జాతర దురాజ్పల్లి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు సంబంధించి ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గుట్ట కింద దురాజ్పల్లి గుట్ట కింద పెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 70 కెమెరాలు ఈ జాతర అన్నింటినీ కూడా పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ ప్రతి కెమెరాను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి మానిటరింగ్ చూస్తే దాదాపుగా అన్ని కెమెరాలు కవర్ చేస్తూ ఒక పెద్ద LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో భక్తులకు సంబంధించి రాకపోకలు అంటే జాతీయ రహదారి నుండి వచ్చే వాహనాల దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకుని కిందికి తిరిగి వెళ్లే వరకు ప్రతిదీ కూడా ఆ సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతుంది. భక్తుల కదలికలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూడొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పూర్తిగా కొండపైన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణాలు చేస్తున్న విజువల్స్ ఇందులో చూడవచ్చు. ప్రతి ప్రాంతాన్ని జాతరకు సంబంధించి ప్రతి ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ పర్యవేక్షణలో ఉన్నారు. అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే భక్తులు వచ్చి పోతుంటారో భక్తులు ఇక్కడే ఉండి ఒకరోజు నిద్ర చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండొచ్చు. ఇది షాపింగ్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో కూడా భక్తుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, భక్తులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనేది కూడా మఫ్టీలో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. సిటీం బృందాలన్నీ కూడా భక్తుల మధ్య తిరుగుతున్న పరిస్థితి.